ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని సంగమా, సమాజమా, బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు చక్కగా ఫాలో అవుతున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. నా ప్రియ దేవుని జనాంగమా, మానవుని జీవితము చాలా శ్రేష్టమైంది. మానవుని జీవితము ఎంత శ్రేష్టమైందో అంత స్వల్పమైంది. మానవుని జీవితంలో 5 దశలు ఉన్నాయి. బాల్య దశ, తెలిసి తెలియని ప్రాయం అనే దశ, యవన కాలపు దశ, నడి వయసు దశ, ముదిమ వయసు దశ. దీన్ని ఇంగ్లీష్లో చెప్తాను, వినండి. There are 5 stages in our human life. First stage, child age. Stage 2, teenage. Stage 3, young age. Stage 4, middle age. Stage 5, old age. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మానవుని ఆయుష్కాలము బైబిల్ సెలవిస్తుంది 70 సంవత్సరాలు, అధిక బలముని ఎడల 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో మానవుని జీవితము 70 సంవత్సరాలు మరి బ్రతకవలసిన సగటు మానవుని ఆయుష్కాలము మరి అంతకు 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 గడిచేసరికల్లా తగ్గిపోతూ ఉన్నది. 25 ఏళ్ల వయసులోనే ఎంతో మంది యవనస్తులు కాలాన్ని ముగిస్తూ ఉన్నారు. 30 ఏళ్ళు 40 సంవత్సరాలు రాకముందే కుటుంబాన్ని, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. గల కారణం ఏంటి అని మనము ఆలోచిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోవటం వలన ఆయుష్కాలం ఏమైపోతుంది? తగ్గిపోతా ఉంది. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను సేవా పరిచర్య చేసే ప్రాంతంలో నేను ప్రేయర్స్కి వెళ్తున్నప్పుడు చూస్తుంటాను, రోడ్ల మీద పోస్టర్లో RIP అనగా రెస్ట్ ఇన్ పీస్, వి మిస్ యూ బ్రదర్, వి మిస్ యూ బ్రదర్, వి మిస్ యూ మై ఫ్రెండ్ అని అనేకమైన పోస్టర్లు చూస్తుంటాను. అందులో ఆ పోస్టర్స్లో చాలా మంది యవన పిల్లలు కనబడుతున్నారు. 15 సంవత్సరాల యవనస్తులు, 20 సంవత్సరాల యవనస్తులు కనబడుతున్నారు. నేను చాలా ఫీల్ అవుతున్నానండి, చాలా బాధపడుతుంటాను ఆ పోస్టర్స్ చూసినప్పుడు. తల్లిదండ్రులకి పుట్టిన యవన బిడ్డలు, వారు తల్లిదండ్రులకి ఎంతగానో ఉపయోగపడాలి, తల్లిదండ్రులకు వాళ్ళు ఎంతగానో అవసరం. నిండు యవన కాలంలో వాళ్ళ జీవితాన్ని చేజేతులారా పాడు చేసుకుంటూ, లోక స్నేహాల్లోకి వెళ్తూ, లోక ఆశల్లోకి వెళ్తూ, లోక అలవాట్లలోకి మునిగిపోతూ, పాపమనే ముసుగులో వాళ్ళు జీవిస్తూ ఉండటం వలన మరి యవ్వన కాలంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోవటం వలన వాళ్ళ ఆయుష్కాలం తగ్గిపోతూ ఉంది. మై బ్రదర్, మై సిస్టర్, మై డియర్ ఫ్రెండ్స్, ఈ సాయంత్రకాల వేళలో దేవుని పక్షమున నిలబడి నేను సెలవిచ్చే మాట ఏమిటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని యందల భయభక్తులు కలిగి ఉండేవాడు ఎలా ఉంటాడో చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి విషయం, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండే వ్యక్తి ఎలా ఉంటాడంటే, తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మరి సర్దుకుపోతాడు. నా ప్రియ దేవుని బిడ్డ, సర్దుకుపోతాడు. దీన్నే ఇంగ్లీష్లో చెప్తే అడ్జస్ట్మెంట్ కలిగిన వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉంటాడు. అడ్జస్ట్మెంట్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే జీవితంలో తను ముందుకు వెళ్ళాలనుకుంటున్న వాడు ఎవరైతే ఉన్నారో, మీతో నేను చెప్పే మాట, సజెషన్ ఏంటంటే, లైఫ్ ఈజ్ ఎ జర్నీ. లైఫ్ ఎప్పుడు నువ్వు అనుకున్నట్టు ఉండదు. కొన్నిసార్లు ఎత్తు పొలాలు ఉంటాయి, కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా ఫెయిల్యూర్స్ ఉంటాయి. కొన్నిసార్లు నువ్వు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోవచ్చు. అటువంటి సమయంలో లైఫ్ ఎప్పుడు నీకు నచ్చినట్టుగా ఉండకపోవచ్చు. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరలేదని నువ్వు కుమిలిపోవాల్సిన అవసరం లేదు. అడ్జస్ట్ అవ్వు. నువ్వు అనుకున్న జాబ్ నీకు రాలేదా? అడ్జస్ట్ అవ్వు.
నువ్వు అనుకున్నట్లుగా వ్యాపారంలో సక్సెస్ నీకు రాలేదా? పర్వాలా, అడ్జస్ట్ అవ్వు నా ప్రియ దేవుని బిడ్డ. నువ్వు అనుకున్న పరిచర్య నీ కళ్ళ ముందు లేదా? నువ్వు అనుకున్న విశ్వాసులు నీకు నచ్చినట్టుగా లేరా? దేవుని మాట వినకుండా బ్రతుకుతున్నారా? దేవుని మాటను అందిస్తూనే ఉండు. అలాగే సేవలో నీకు ఎదురైన పరిస్థితులను బట్టి చింతించుకో, సర్దుకుపో. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అనుకున్న లైఫ్ పార్ట్నర్ నీకు దొరకలేదని బాధపడుతున్నావా? అడ్జస్ట్మెంట్ అవ్వు బిడ్డ, అడ్జస్ట్మెంట్ అవ్వు సహోదరి సహోదరుడా. లైఫ్లో నువ్వు ఎప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతూ సర్దుకుపోతూ, పర్వాలేదులే నా దేవుడు నాకు ఉన్నాడులే, ఈ వ్యాపారం, ఈ ఉద్యోగం, ఈ సేవ, లేకపోతే నా లైఫ్ పార్ట్నర్ ఎవరైనా కానీ నాకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండలేదు అని, నాకు నచ్చినట్టుగా మనుషులు ఉండలేదు అని, నాకు నచ్చినట్టుగా ఉద్యోగం ఉండలేదు అని, అడ్జస్ట్మెంట్ లేకపోతే, సర్దుకుపోయే స్వభావం నీలో లేకపోతే నువ్వు ఎక్కడ జీవితాన్ని కొనసాగించగలవు? ఈరోజు చాలా కుటుంబాల్లో నేను చూస్తున్నాను, సర్దుకుపోయే తమ్ముళ్ళు కనపడతల్లా, సర్దుకుపోయే చెల్లిళ్ళు కనబడతల్లా, సర్దుకుపోయే విశ్వాసులు కనబడతల్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనున్న ప్రాంతంలో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. నా తమ్ముడిని నేను గమనిస్తూ ఉంటాను, నాతో ఎంతగానో సన్నిహితంగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుటుంబంలో పెద్దవాడే, కానీ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాడు. తమ్ముడు విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, బిజినెస్ విషయంలో కానీ, మినిస్ట్రీ విషయంలో కానీ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, తను వివాహం చేసుకున్న తన లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా ఆ తమ్ముడు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాడు. కాబట్టే ఈ రోజున తన ఇంటిలో కానీ, తన లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ, తన మినిస్ట్రీలో కానీ, అలాగే దైవజనునితో తను కొనసాగించే రిలేషన్షిప్లో కానీ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉన్నాడు. కాబట్టే ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకంటూ ఒక మంచి జీవితాన్ని దేవుడు తనకి ఇవ్వగలిగాడు. మరి ఈ అడ్జస్ట్మెంట్ ఎవరికి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికే వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. రెండో విషయం నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి అడ్జస్ట్మెంట్ అవ్వాలి. రెండో విషయం ఏంటంటే, నీ జీవితంలో ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నువ్వు ఇక నా జీవితం అంతా ఫెయిల్ అయిపోయానే, నా లైఫ్ ఫెయిల్ అయిపోయిందే అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్లో నేను చూశాను, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఇన్ యువర్ సక్సెస్ లైఫ్. జీవితంలో ఓటమి అనేది విజయానికి మెట్లు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తివి నీవైతే ఓటమి వచ్చినప్పుడు నువ్వు భయపడవు, ఓటమి వచ్చినప్పుడు కృంగిపోవు. ఓటమి వచ్చినప్పుడు ఆ ఓటమే నీకేమి నేర్పిద్ది తెలుసా? పాఠాలు నేర్పిద్ది. నీలో ఉన్న లోపాలేంటో నీకు చూపించిద్ది. నీ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివి నీవైతే మొదట నీలో ఉన్న లోపాలను నువ్వేం చేసుకుంటావు? సరి చేసుకుంటావు. ఓటమి వచ్చినప్పుడు, ఈ ఓటమి ఎందువల్ల వచ్చింది? ఈ ఫెయిల్యూర్ దేని వల్ల వచ్చింది? ఈ వ్యాపారంలో ఈ ఓటమి, సేవలో ఈ ఓటమి, కుటుంబంలో ఈ ఓటమి ఎందుకు వచ్చింది? ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపం ఎక్కడ ఉంది? ఆ లోపం దేనిలో ఉంది? నాలోనే ఉందా? అయితే నేను సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలని మొదట దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి తనను తాను సరిదిద్దుకుంటాడు, తనను తాను సరి చేసుకుంటాడు, తనను సక్రమమైన మార్గంలోకి తనే మలుచుకుంటాడు. ఎదుటోడి వైపు ఏలెత్తి చూపాడు, ఎదుటోడిని ఇబ్బంది పెట్టాడు, ఎదుటోడి వైపు ఏలెత్తి చూపించి తీర్పు తీర్చడు. రెండు విషయాలు, ఒకటి లైఫ్లో తాను ఎప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంటాడు, రెండవదిగా ఓటమి వచ్చినప్పుడు లైఫ్లో కృంగిపోడు, లోపం ఎక్కడుందో తెలుసుకుంటాడు, తనను తాను సరి చేసుకుంటాడు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇలాంటి స్వభావం కలిగిన వారు భూమి మీద ఆశీర్వదించబడతారు. ఆమేన్.